అమెరికా చేరామంటే చాలు ఎలాగోలా బతికేయచ్చు అన్నటువంటి పనే అయిపోయింది. అసలు అమెరికాలో మనోడు బతకగలడా లేదా అన్నటువంటి భయం పెరిగిపోతుంది తల్లిదండ్రులు. H1B వీసాలతోనూ లేకపోతే F1 వీసాలతోనూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉద్యోగం లేకపోతే ఇటు రావాలంటే కష్టం. అక్కడ ఉండటానికి రేపు పొద్దున ఏముంటుందో తెలియదు. ఇప్పుడు ట్రంప్ సరికొత్త కాన్సెప్ట్, ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ మెయిల్స్ ఇచ్చారు కదా, ఆ మెయిల్స్ ఇచ్చినటువంటి వాళ్ళతో పాటుగా కొన్ని ఆర్డర్లు వేశారు కదా, మీరు ఇక్కడ లేకపోతే కనుక చట్టబద్ధంగా లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అని, అలా వినకుండా అక్కడ ఉన్నటువంటి వాడిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే రోజుకి $990, దగ్గర దగ్గరగా 85,000-90,000 రూపాయల డబ్బులు పెనాల్టీ కట్టాలి. కట్టకపోతే ఆస్తి లాగేసుకుంటారు. ఇది కొత్త కాన్సెప్ట్ క్రమంగా పెరుగుతోంది. ఈ 3-4 సంవత్సరాల్లో రాబోయేటటువంటి రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్య ఉంటుంది. ట్రంప్ మొహమాట పడేదేం లేదు. గతంలో తను పాలకుడిగా ఉన్నప్పుడు కూడా అదే చేశాడు. అమెరికా లెక్క 1 కోటి మంది అక్కడ అక్రమంగా ఉంటున్నారు. ఎట్లాగా? మన బంధువులు ఎవరో అక్కడ ఉంటారు, మనం అక్కడికి వెళ్ళింది ఒక పర్పస్ మీదన, F1 వీసా మీద వెళ్తాం, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు చూపించిన దాంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంటాం. లేదు అంటే కనుక అక్కడ ఆ H1B వీసా మీద వెళ్ళాం, అది ఒక 6 నెలల్లో ఆ ఉద్యోగం పోయింది. మామూలుగా ఆ కంపెనీల వాళ్ళతో మాట్లాడుకుని H1B వీసా కింద తీసుకుని ఒక 2-3 నెలలకు సంబంధించినటువంటి జీతం వీళ్ళే ఎదురిచ్చేటట్టు చేసుకుని, అంటే మన వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2-3 నెలలకు సంబంధించిన డబ్బులు వీళ్ళు కట్టేసేసి అక్కడ ఉండిపోవడం ఒకటి అలవాటు అయిపోయింది. ఇది ఒక కొత్త ఆట అనమాట. ఇదే అక్రమంగా అక్కడ నివాసం ఉండేటటువంటి సిస్టమ్స్. అక్కడ ఇప్పుడు మన బంధువులు ఉన్నారు కదా అనేసి వెళ్ళిపోవడం ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు అట్లాగ బంధువుల కారణంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు 1 కోటి మంది నిర్ధారించారు. వాళ్ళందరికీ మీరు అక్రమంగా ఇక్కడ ఉంటున్నారు, వెళ్ళిపోతారా లేదా, పట్టుబడితే మాత్రం మీ పెనాల్టీ ఇంత, రోజుకి 90,000 రూపాయలు పెనాల్టీ, మీ ఆస్తులు స్వాధీనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది. రాబోయే రోజుల్లో మీకు షెల్టర్ ఇచ్చిన బంధువుల్ని కూడా అన్నాడంటే కనుక శాంతం ఆగిపోతుంది.